మా ఊరి పెంటమ్మ తల్లి పండగలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఒకటా రెండా ఎన్ని రకాలో, ఎన్ని అద్భుతాలో. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగినవి. పైగా మనం మన పురాతన కాలం నుంచి ఆచరించే డ్రామాలు, డాన్సులు, ఇంకా భజనలు అన్నీ ఉన్నాయి. శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు కన్నుల విందుగా జరిగాయి. చూడడానికి 2 కళ్ళు చాలనంత బాగా చేశారు. తెల్లవారి నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్క ఘట్టం ఎంతో అద్భుతంగా నివేదించారు. బొమ్మల నుంచి అన్నీ వచ్చాయి. చిన్నపిల్లల ఆటపాటలు, విన ఘటాలు, డప్పులు, పులివేషాలు, బొమ్మలు, పులివాలకం వేసుకొని అమ్మవారిలాగా రెడీ అయ్యి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కోలాటం, డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇంకా మీకు ఇంకా చెప్పాలి అంటే బాలకృష్ణ కూడా వచ్చారు నిజంగా. కానీ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా అనేది. చాలామంది యూత్ అయితే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా బాగా నిర్వహించారు. గుడి దగ్గర నుంచి కమిటీ సభ్యులుగా ఉండడం, మొత్తం గుడి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పనిని ఎంతో చక్కగా నిర్వహిస్తూ, ఇంకా మా కృషి అయితే వచ్చిన దేవుళ్ళకి దండం మొక్కి వాళ్ళతో పాటు ఫొటోస్ తీసుకొని అన్నీ బాగా ఎంజాయ్ చేసింది. వచ్చిన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. నిజానికి ఇలాంటి పండుగలు అయ్యేటప్పుడు చిన్నపిల్లల్ని అయితే తీసుకువెళ్ళాలి, అన్నీ చూపించాలి. పులి అంటే భయం, ఇవంటే భయం అంటూ ఉంచకుండా అన్నీ చూపించి ఆ అమ్మవారి వాళ్ళని వీళ్ళని అన్నిటిని చూపిస్తే వాళ్ళకి భయం తగ్గుతుంది. చెప్పాగా బాలయ్య వచ్చారని తొడగొడ కొడుతున్నారు చూడండి. ఎన్టీఆర్ గారు అయితే ఏకంగా డ్యాన్సే వేసేస్తున్నారు. నిజానికైతే ఈ చిన్నపిల్లలది చాలా బాగా నచ్చింది. కోలాటం రాత్రి